హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తారు? వీడియో చూసే వాళ్ళందరూ చిన్న లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమైంది అనమాట నేను ఏం చెప్తున్నా అనేది. అయితే ఇంకా మా కాలేజీలో అయితే భజన నేర్చుకుంటారు అని చెప్పిన కదా, ఇంకా చూడండి 20 మందికి ఎక్కువనే ఉన్నారు. ఇక్కడనైతే భజన నేర్చుకుంటారు. నేను నా హెల్త్ మంచిగా ఉంటే నేను కూడా నేర్చుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా నేను 1 ఇయర్ వరకు అయితే ఇలా చేయడం అయితే కుదరదు. కాబట్టి ఇంకా మా కాలనీలోను పక్క కాలనీ వాళ్ళందరూ అయితే వచ్చి ఇక్కడ మా ఇంటి ముందే అనమాట నేర్చుకుంటారు. ఖాళీ ప్లేస్ ఉందనేసి అయితే ఇంకా మీ సైడ్ భజన నేర్పితే ఎంత అనేది అయితే కమెంట్ చేయండి. మా సైడ్ ఎంత అనేది అయితే నేను లాస్ట్లో చెప్తా, ఓకేనా. ఇంకా ఫస్ట్ రోజు అయితే చిడతలు లేకుండే, మేమైతే వీటిని చిడతలు అంటాము, చెక్కలతో చేసిన వాటిని అయితే. అప్పుడు మా తాతయ్య బాగా నేర్పేవాడు అనమాట మా ఇంటి దగ్గర అయితే. ఇంకా నైట్ మేము ఆంజనేయ స్వామి గుడిలో అఖండ దీపం బయటికి తీసి ఇంకా భజన చేసేవాళ్ళం అనమాట అప్పట్లో అయితే. ఇంకా మేమైతే రోజు నైట్ వెళ్ళి 10కి అట్లా వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు అసలు ఆ భజన అనేది లేకుండా అయిపోయింది. వర్షం పడకపోయినా లేదంటే మన కాలం మంచిగా కాకపోయినా అలా ఆ గుడిలో ఉన్న అఖండ దీపం బయటికి తీసి ఇంకా ఊర్లో అందరు కలిసి అయితే భజన చేసేవాళ్ళు అనమాట. ఇల్లు తిరుక్కుంటూ నీళ్ళు ఆరబోసి ఇంకా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు, కొబ్బరికాయ పప్పు బియ్యం అలాంటివి పెట్టేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడైతే కాలం మారుతుంది, మనుషులు మారుతుర్రు. దేవుడికి ఏమంటారు అఖండ దీపం తీయడం కూడా చాలామంది తీయలేకపోతున్నారు అనమాట. మా తాత ఉన్నప్పుడైతే డైలీ ఇలా తీసేవాడు అనమాట, అఖండ దీపం తీసి భజన నేర్పేవాడు. ఇప్పుడు భజన అంటే కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అందరూ అయితే నేర్చుకుంటారు. అప్పుడైతే మగవాళ్ళు వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేడీస్ కూడా ప్రతి విలేజ్లో ఇలా భజన ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఇంకా అలాగే మా కాలనీలో కూడా స్టార్ట్ చేసారు భజన అనేది అయితే. ఇంకా ఫస్ట్ రోజు అయితే ఇలా కొంచెం మనకి కొత్త స్టెప్పులు కాబట్టి అవైతే ఇంకా అర్థం కాదు కదా, చాలామందికి రావు కూడా. అందుకోసం అయితే ఈరోజే ప్రాక్టీస్ మొదలైంది కాబట్టి మాస్టర్ గారు అయితే నేర్పుతుంటారు, వీళ్ళైతే వేస్తారు అనమాట అడుగులు. ఇంకా కొంచెం ఏజ్ వాళ్ళు అయితే నేర్చుకోలేరు, కానీ అందరూ ఒకే ఏజ్ వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం అందరూ అయితే బాగానే వేస్తారు, పర్లేదు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా కొంచెం ఎండ ఉంటుంది, 4కి అలా అయితే ఎండ ఉంటుంది అనమాట. అందుకోసం 5:30 అలా నేర్చుకొని 7:30 దాకా ఉంటుర్రు. మేము కూడా కోలాటం నేర్చుకున్నాం ఇంతకుముందు అయితే. ఇంకా మా బాబు అప్పుడు చిన్నగా ఉండే, మేము కోలాటం నేర్చుకున్నప్పుడు అయితే ఇంకా 4:30కి అట్లా మేడం వచ్చి మాకు కోలాటం అయితే నేర్పింది. అప్పుడు చాలామంది కాలనీలలోనైతే నేర్చుకురు కోలాటం కూడా, కాకపోతే ఎప్పుడు వేయడానికి కుదురుతలేదు. వినాయకుడు అప్పుడు తప్ప ఉత్తప్పుడు అయితే వేయలేకపోతున్నాం భజన. మనం బతుకమ్మ అప్పుడు వినాయకుడు అప్పుడు తప్ప వేరే వేయట్లేరు అనమాట. ఇంకా అందుకోసమని భజన నేర్చుకోవడానికి కూడా కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది రావట్లేరు. ఇంకెప్పుడు వేస్తాం మనము అన్నట్టు కొంతమంది నెగ్లెక్ట్గా ఉంటుర్రు. కొంతమంది అయితే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే నేర్చేసుకుంటారు. మీ కాలేజీలో కూడా నేర్చుకుంటుర్రా లేదా, మీ సైడ్ ఎంత అనేది అయితే కామెంట్ చేయండి. ఇది ఒక్కరోజు తీసిన వీడియో కాదు, 2-3 రోజులది కలిపి నేనైతే ఎడిటింగ్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరైతే వీడియో చూసి ప్లీజ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ సైడ్ నేర్పే వాళ్ళు ఎంత తీసుకుంటుర్రు, అలాగే చిడతలకి ఎంత అయింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మా వాళ్ళు వేసే భజన ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.